కుట్రకు సంబంధించే మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున కన్యాకుమారి నుంచి కాశ్మీర్ గురించి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాం, రిజర్వేషన్లు తొలగించడానికి ప్రయత్నం చేస్తాం, వాటి కోసం మేము కట్టుబడి ఉంటాం, నిలబడతాం, మీ అందరికీ రక్షణగా ఉంటామని ఆయన చెప్పినటువంటి మాటనే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే మాట చెప్పారు. ఏ తప్పు కాదే. ఈ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది దళిత గిరిజనుల రిజర్వేషన్ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం భారత రాజ్యాంగం ద్వారా అందిస్తే ఈరోజు భారతీయ జనతా పార్టీ తొలగిస్తా ఉందని చెప్తే దాన్ని పోరాటం చేస్తాం, కాపాడుతామని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తే అది తప్పన్నట్టుగా తప్పుడు కేసు పెట్టి ఢిల్లీకి పిలిపిస్తారా? ఏం కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీరు ఢిల్లీకి పిలిపిస్తే భయపడుతుందని మీరు భావిస్తే చాలా పొరపాటు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదురొడ్డి గుండెల అడ్డం నిలబెట్టి కాల్చండరాని అడ్డం తిరిగిన కాంగ్రెస్ నాయకత్వం ఆఫ్టర్ ఆల్ మీరు ఢిల్లీకి పిలిస్తే ముఖ్యమంత్రిని భయపడతారని మీరు భావిస్తే పొరపాటు. తప్పనిసరిగా రిజర్వేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి నినాదాన్ని తప్పనిసరిగా యావత్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దళిత గిరిజన సోదరులు మహిళలందరికీ కూడా మేము మాటిస్తా ఉన్నాం. రాబోయే 5 సంవత్సరాల్లో సంవత్సరానికి 20,000 లెక్క 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల్ని డ్వాక్రా సంఘాలకు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వచ్చిన నాటి నుంచి అనేక కార్యక్రమాలు చేశాం. ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది అది ఇట్లేదు ఇది ఇట్లేదు. ఏది ఇట్లేదో ముఖ్యమంత్రి గారు చెప్తారు, ఎప్పటి వరకు చేస్తున్నాం అనేది కూడా స్పష్టంగా మీలాంటి తప్పుడు అబద్ధాలు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు. మీరు ఎన్ని అడ్డంకులు పెట్టినా ప్రజలకు మేము ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి తీరుతాం. అమలు చేసే ప్రక్రియలోనే మహిళలకు ఉచితంగా బస్సు దగ్గర నుంచి 200 యూనిట్ లోపల ఇచ్చేటువంటి ఉచిత కరెంట్ని అమలు చేసుకుంటూ పోయాం. రేపొద్దున కూడా మిగతాయి కూడా చేస్తాం. మిగతా విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్ని అట్లాగే మిగతా వాళ్ళకి ఏమేమి చేస్తున్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా ఈ సభ ద్వారా కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ రాష్ట్రానికి స్పష్టమైనటువంటి సందేశాన్ని కూడా ఇస్తారని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ మరొక్కసారి రఘురామరెడ్డి గారిని అత్యధిక భారీ మెజార్టీతో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి, దేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడటానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి పార్లమెంటు సభ్యులు అత్యధిక మెజార్టీతో గెలిపించి పంపించవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.